న్యూస్కి స్వాగతం. గిరిజనుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకొని గిరిజనులకు ఉన్నత స్థితికి ఎదగాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర నాయక్ తెలిపారు. శనివారం నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చేసిన సందర్భంగా నగరంలోని R&B అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అత్యధికంగా యానాది కుటుంబాలు ఉన్నాయని, వారికి ఇప్పటికీ ఆధార్, రేషన్, ఓటర్ ఐడి కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు లేవని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలకు మూలాధారమైనటువంటి ఇటువంటి కార్డులు లేకపోవడము, అర్హతలు ఉండి కూడా వారికి సంక్షేమం అందడం లేదన్నారు. గిరిజనుల కోసము ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆధార్ కార్డులు అందించుటకు జిల్లాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని 40% మంది గిరిజనులకు జాబ్ కార్డులు లేవని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు, విచారణలో జాప్యం తగదని, ఆయా కేసుల్లో బాధితులకు నష్టపరిహారం సైతం సద్యమే అందించాలన్నారు. ఇలాగే ఇటువంటి కేసుల విషయంలో కోర్టులకు హాజరయ్యే బాధితులకు నిబంధనల మేరకు రవాణా ఖర్చులు సైతం చెల్లించాలన్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న SC/ST బ్యాక్లాగ్ వేకెన్సీలను సత్వరమే భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి పరిమళ, ST నాయకులు పెంచులయ్య, రఘు, గిరిజన సంక్షేమ సంఘం అధికారులు పాల్గొన్నారు. నా పేరు వడితే శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ ప్రోగ్రాంలో భాగంగా కమిషన్ సభ్యుడిగా నెల్లూరు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. మరి ఉదయం నుంచి ఇవాళ CIDకి సంబంధించినటువంటి జిల్లా అధికారుల యొక్క ఆధ్వర్యంలో ST/SCలకు సంబంధించి ఉన్నటువంటి యాక్ట్ పైన వారికి ఉన్నటువంటి హక్కులపైన సంక్షేమ కార్యక్రమాలపైన ఇవాళ జిల్లా స్థాయి CID అధికారులు ఒక సదస్సుని కూడా, ఒక 1 డే వర్క్షాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ కూడా నేను అదే మెంబర్గా, అక్కడ గెస్ట్గా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అధికారుల యొక్క సమక్షంలో ఆ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రజలని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అదేవిధంగా చంద్రశేఖరపురం అక్కడ ఉన్నటువంటి EMRS స్కూల్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపుగా 500 మంది గిరిజన పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. అక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నట్టు ఇవాళ ప్రజల ద్వారా, ప్రజా సంఘాల ద్వారా, అధికారుల ద్వారా కమిషన్ సభ్యుడిగా మా దృష్టికి రావడం జరిగింది. అందుకనే ప్రత్యక్షంగా ఇవాళ విద్యార్థుల్ని కలవాలి, వారి సమస్యల్ని తెలుసుకోవాలి, వాటి పరిష్కారానికి అధికారుల ద్వారా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టాలని కూడా వచ్చాం. ఇప్పుడే ఆ కార్యక్రమం కూడా వెళ్ళి ఆ విద్యార్థులతో ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలన్నింటినీ కూడా అడిగి వారి ద్వారా వచ్చినటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించడానికి మా ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా దీనితో పాటు అనేక రకాల సమస్యలు కూడా ఇవాళ మా దృష్టికి రావడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో యానాది ప్రజానికం, వేలాది మంది ప్రజలు ఉన్నారు, వేలాది కుటుంబాలు ఈ జిల్లాలో ఉన్నాయి. యానాదులే కాకుండా ఎరుకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వారికి ఇప్పటికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోవడం నిజంగా ఇది ఒక రకంగా చాలా బాధని, ఆవేదనని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ స్కీమ్ ఇవ్వాలన్నా కంపల్సరీగా ఆ వ్యక్తికి, ఆ కుటుంబాలకి ఆధార్ కార్డు అనేది, రేషన్ కార్డు అనేది కంపల్సరీగా మర్చెంట్ షుడ్ అనేది ఉంటేనే వాళ్ళకి ఏ పథకం అని వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఇంకా వేలాది మందికి, ఇంకా వందలాది కుటుంబాలకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోవడం, ఓటర్ ఐడి లేకపోవడం, లేకపోతే పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హత ఉండి కూడా ఆ ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేరువ అవ్వడంలో ఈ కారణాల చేత జాప్యం జరుగుతూ ఉందనేది ఇవాళ ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి మా దృష్టికి వచ్చింది. అంతేకాకుండా ఉపాధి హామీ అనే కార్యక్రమం ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా రోజువారీ వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది.
మరి ఇప్పటికి కూడా ఈ జిల్లాలో మరి గిరిజన కుటుంబాలలో 40% మంది ప్రజానికానికి ఇప్పటికి కూడా జాబ్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి పని చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి రాకపోతా ఉంది. కాబట్టి ప్రజల నుంచి ఇంకా 40% మంది ప్రజలకి ఇక్కడ జాబ్ కార్డు కావాలని ఇవాళ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని వచ్చారనే విషయాన్ని కూడా మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను సార్. అంతేకాకుండా కార్డు లేని వారందరూ కూడా మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ కార్డ్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని కూడా జిల్లా ప్రజానీకం బలంగా కోరుకుంటా ఉన్నారని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో మరి కేసుల విషయంలో ఎక్కడైనా వెళ్ళి ఆ కుటుంబాలు ఆ వ్యక్తులు కనుక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చినటువంటి వితిన్ ది 24 hours లోపల దాని మీద అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటు కేసును కూడా నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా ఇన్ టైంలో అవి జరగడం లేదు. జరగకపోవడం వల్ల ఆ ప్రజలకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే లోకల్గా కొంత ఇది జరిగి మరి నిజమైనటువంటి బాధ్యతలు కూడా న్యాయం జరగడంలో కొంత జాప్యం జరుగుతూ ఉందని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దాని మీద కూడా మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ అధికారులకి ముఖ్యంగా ఎస్పీ గారికి కూడా ఎక్కడైనా ఒక కంప్లైంట్ ఇస్తే 24 గంటల లోపల కేసును నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద తగు చర్యలు కూడా తీసుకుని ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా మా ఎస్టీ ప్రజల తరఫున ప్రజా సంఘాల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా